మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి, ఒకవేళ మనం ఆత్మను అనుసరించి జీవించిన ఎడల ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన సమయం అంతా ఎక్కడ పోతుందంట? వీటిలోనే వెళ్ళిపోతుంది. మనకు అధికారం లేదు. దేవుని బిడ్డలుగా మనకు అధికారం లేదు. ఒకరిని ద్వేషించడం, ఒకరిని తిట్టడం, ఒకరిని మనము అవమానించడం దేవుడు మనకి అట్టి అధికారం ఇవ్వలేదు. మనం ఒకటే, మనకి ఇచ్చింది ఏంటి తెలుసా? మనం ప్రేమించడం, క్షమించడం, మనం వారిని దీవించడం, ఆశీర్వదించడం, వారి కొరకు ప్రార్థన చేయడం తప్ప మనం ఏమి చేయం. ఎందుకంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారండి? సమస్తము ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యమును, అనగా కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. తర్వాత 6 నుండి కొన్ని వచనాలు చదువుకుందామమ్మా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, చూడండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఈరోజు మన జీవితాన్ని మార్చుకున్నామండి క్రీస్తు కొరకు. మనం ఈ లోకానుసారం కాదు, శరీరానుసారం కాదు, మరి దేవుని చిత్తానుసారం మనం బ్రతుకుతున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. మనతో ఉన్నవారు మనం ద్వేషిస్తారు, మనతో ఉన్నవారు అపహసిస్తారు, మనతో ఉన్నవారు మనల్ని చంపాలని చూస్తారు. సహించాలా, భరించాలా, ప్రార్థనతో ఓపికతో మనం ఉన్నప్పుడు ఒకరోజు వస్తుంది. ఏమంట? 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడు. ఎలాగా? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడు చున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎప్పుడంట? ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. మెప్పు, మహిమ, ఘనత ఎవరికి వస్తుందంట? శోధనలో నిలిచి వాటిని జయించిన వారికి. అంటే క్రైస్తవులందరికీ ఏముందంట? ఎంతోమంది పడిపోయినారు ఈ శోధనలో. అపవాది వచ్చి అంటాడు, నువ్వు వచ్చే నీకు అవి ఇస్తా ఇవి ఇస్తా వచ్చేసి అంటాడు. దేవుని వదిలిపెడతారు కదా. ఒకరేమో నీ భార్యని విడిచిపెట్టేసి, పలాని స్త్రీ ఆమెను చేసుకో, నీ భార్యని విడిచిపెట్టు, నీ భర్తను విడిచిపెట్టు, ఆశలు చూపిస్తూ ఉంటాడు. వీళ్ళ ఆశలు. అప్పుడు ఏం వదిలి పెడతావు? నువ్వు ఏం వదిలి పెడతావు? నీ అమూల్యమైన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావు. అమూల్యమైన విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నావు. ఆయనేమో నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. యవ్వన బిడ్డలు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారు కదా, ఈ లోకం వైపు ఆకర్షించబడుతూ ఉన్నారు కదా. ఇంకా పెళ్ళి కూడా కాలేదు, అటు ఇటు తొందరపడుతూ ఉంటారు కదా.
వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూసి నవ్వుతారు, వాళ్ళు చూసి నవ్వుతారు. దీని ద్వారా ఏమవుతుంది? శోధన పడిపోతూ ఉంటారు. కానీ ఒకటే, ఈ యవ్వన ప్రాయంలో మీరు గనక గట్టిగా నిలబడితే, దేవుని కోసం నిలబడితే, దేవుడు మీకు ఇచ్చే ఆ మెప్పు, మహిమ, ఘనత మీరు పొందుకుంటారు. అది మీ తరతరములో ఉంటుంది. దేవుని మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ దేవుని చిత్తమై పరలోకానికి కనుక వెళ్తే, అక్కడ మీ స్థితి బహుగానమైనదిగా ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది ఈ సత్యం తెలియకుండానే చచ్చిపోయారు కదా. ఈ సత్యం తెలియకుండానే, అసలు క్రైస్తవ విలువ అంటే ఏంటో తెలియకుండానే, ఇంకా కొందరైతే వారు ఒక రకమైనటువంటి మత్తులో ఉండి చనిపోయినారు. మీరు అట్లా కావద్దు. మీరు సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యవాక్యము చేత మీరు కట్టబడాలి. అప్పుడు ఆ యేసయ్యను మనం చూస్తాం. హల్లెలూయా. అందుకోసమే కదా క్రైస్తవులు మందిరానికి వచ్చేది. కానీ ఇప్పుడు మారిపోయింది కదా. సంఘానికి ఎందుకు పోతున్నాం మనకి తెలియదు. ఎందుకు పోతున్నాం అంటే కాళ్ళ నొప్పి, ఎందుకు పోతున్నాం మెడ నొప్పి, ఎందుకు పోతున్నాం కడుపులో గడ్డ. ఎందుకా మీరు పోయేది? నిజమే, దేవుడు స్వస్థత కూడా ఇస్తాడు. కానీ దానికంటే విలువైంది నువ్వు సంపాదించుకుంటే, నీకు కావాల్సింది ప్రతిదీ దేవుడు నీకు ఎలా పంపుతాడు? ఎలా పంపుతాడు? ఒక ప్రవక్తకు ఆహారము కాకుల ద్వారా పంపిస్తే, అరణ్యములో ఎడారిలో సంచరిస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు ఆయన బండ నుండి నీళ్ళు ఇచ్చాడు కదా. ఎర్ర సముద్రమును దాటించాడు 2 పాయలుగా చేసి. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, వారి కడుపు నింపాడు. చేదు నీళ్లను మారాతో మధురంగా మార్చి వారికి శ్రేష్టమైన నీళ్ళు ఇచ్చాడు. ఎందుకు? అడుగడుగున వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. ఎందుకు? నిత్యము వారికి తోడై ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకిచ్చిన వాగ్దానం నెరవేరాలి. హల్లెలూయా. ఈరోజు మీకు ఇవ్వబడిన వాగ్దానం కూడా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండి పోరాడితే విజయము మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.